హలో అండి. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా హెల్తీగా క్విక్గా చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఒకే బ్యాటర్తో 2 రకాల బ్రేక్ఫాస్ట్ అండి. ఇడ్లీ, దోశ తిని బోర్ కొడితే కేవలం 5-10 నిమిషాల్లో ఇలా రుచిగా చేసుకోవచ్చండి. రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. ఉదయం పూట టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే సాయంత్రం డిన్నర్లోకి స్నాక్గా కూడా చేసుకోవచ్చండి. రుచి అయితే చాలా బాగుంటుందండి. పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి. 1-2 అయితే అస్సలు ఆగరు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెల్తీగా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు దాకా బియ్యం పిండి తీసుకోవాలండి. బయట కొన్నదైనా పర్వాలేదు, లేదంటే ఇంట్లో పట్టించిందైనా తీసుకోవచ్చు. అదే కప్పుతో 1/2 కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. అన్ని కొలతలు ఒకదానితోనే తీసుకోవాలి. అప్పుడు మనకు ఈ బ్రేక్ఫాస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అదే కప్పుతో 1/2 కప్పు దాకా శనగపిండి తీసుకోవాలండి. ఒకవేళ శనగపిండి ఇష్టం లేని వాళ్ళు దీని ప్లేస్లో మీరు రవ్వ అయినా వేసుకోవచ్చండి. ఒక 2 టేబుల్ స్పూన్ లేదంటే 1/2 కప్పు దాకా అయినా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో జీలకర్ర 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కారం ఏమో 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుందండి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటే 1/2 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు శనగపిండి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటో తీసుకున్నానండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఒక ఉల్లిపాయ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర 2 టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ వేసుకొని చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. స్నాక్స్ ఇంకా బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకోవచ్చు. రోజు ఇడ్లీ, దోశ, వడ, పూరి తిని బోర్ కొడితే ఒక్కసారి ఇలా హెల్తీగా చేసుకోండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని వీడియోలో చూపించిన విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారి వాటర్ ఎక్కువ వేసుకుంటే బ్యాటర్ అనేది పల్చగా అవుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. చూడండి, కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని చేసుకుంటాం కాబట్టి రుచి చాలా బాగుంటాయి. మీరు కావాలంటే దీంట్లో క్యాబేజ్ అయినా, క్యాప్సికమ్ అయినా, చిన్న ముక్కలైనా కట్ చేసుకొని వేసుకోవచ్చు. క్యారెట్ ముక్కలైనా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇలా పిండి కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఒకవేళ మాకు ఇలా డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు తక్కువ ఆయిల్తో కూడా మీకు బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో నేను చూపిస్తానండి. దీంట్లో అయితే ఇప్పుడైతే ముందుగా ఇలా ఒక పెద్ద గరిటె బ్యాటర్ వేసుకున్న తర్వాత ఒకవైపు మంచి కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. 2 వైపులా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఒకవేళ మీరు ఈ బ్రేక్ఫాస్ట్లో సోడా వేసుకొని చేస్తే ఇంకా పొంగుతూ లావుగా చాలా బాగా వస్తాయండి. ఇక నేను సోడా వేసుకోలేదు కాబట్టి అంత పొంగలేవు. ఇష్టం ఉన్న వాళ్ళు సోడా అయినా 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని మిక్స్ చేసుకుంటే ఇంకా చాలా బాగా ఇలా ఫ్లఫీగా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇదే విధంగా ఆయిల్లో ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇలా పైనుంచి ఆయిల్ పోస్తే ఈజీగా మనకు సపరేట్ అయిపోతుంది. ఒకవైపు కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపులా ఇలా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి, కలర్ ఎంత బాగా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుందండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయి. అంత టేస్టీగా ఉంటుంది ఈ బ్రేక్ఫాస్ట్ అయితే. ఇక్కడ మీకు డీప్ ఫ్రై కాకుండా ఇక్కడ 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని ఇలా ఆయిల్ని గ్రీస్ చేసుకొని ఒక గరిటె పిండి వేసుకొని ఇలా సేమ్ మనం ముందే అయితే ఎలా వేసుకున్నామో అదేవిధంగా ఒక గరిటె పిండి వేసుకొని ఇలా మరీ పల్చ కాకుండా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి పైన తడి ఆరే వరకు ఉడికించుకోవాలండి. చూడండి, పైన తడి ఆరిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. మీరు కావాలంటే పెద్దగా సెట్ దోశ అయినా వేసుకోవచ్చు. దీంతో
ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మరొకటి వేసి చూపిస్తున్నానండి. ఇలా బ్యాటర్తో వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వరకు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా, సింపుల్గా, హెల్తీగా, టేస్టీగా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ముందైతే నేను ఫ్రై చేసుకున్న వాటిని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇడ్లీ దోశ బోర్ అయినప్పుడు ఒక్కసారి ఇలా బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. అంత టేస్టీగా ఉంటాయి. టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు తక్కువ హడావిడితో ఎక్కువ ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. రుచి అయితే సూపర్గా ఉంటుంది. తుంచుతేనే తెలుస్తున్నాయి మీకు ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. ఇక్కడ మనము చాలా తక్కువ ఆయిల్లో చేసుకున్న బ్రేక్ఫాస్ట్ కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చినాయి. రెండు కూడా హెల్దీ రెసిపీ అండి, సూపర్గా చేసుకోవచ్చు. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.